ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పుకుంటున్నాను. చరిత్రలో చనిపోయిన వారు ఎంతవరకు లేరు. చరిత్రలో చనిపోయిన వారు ఎంతవరకు లేచిన వారు లేరు. మరి చాలా మంది మా బాబాయ్ గారు మా యొక్క దేవుడు అని చెప్పి పూజ చేసిన ఆయనే సమాధిలో కట్టి చరిత్ర చూడంతో లేవట్లా. మరి చాలా మంది కొట్టేస్తున్నారు అక్కడ. మరి షిరిడీలో కూడా ఆయన వెళ్తున్నారు, ఆయన లేవట్లా. సమాధిలో పెట్టబడి తిరిగి లేచిన వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. స్తోత్రం, హల్లెలూయా. జీవ సమాధిలో పోయి నిలుస్తున్న చూస్తుంటే ఆ పెనుమచ్చలో జీవ సమాధి పోయి రావడం, ఆమె అంటే ఆమె అంటే సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుద్ధారుడైన క్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. పునరుద్ధారుడైన క్రీస్తు లేఖనాలను నెరవేర్చడం కోసం మోషే ధర్మశాస్త్రం ప్రకారం, దావీదు ధర్మశాస్త్రం ప్రకారం నెరవేర్చడం కోసం యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి తిరిగి లేచారు. చూడండి, మరి అప్పుడు వారందరూ కూడా ఆ మాటల్ని జ్ఞాపకం చేసుకుని మరి ఆ 11 మంది శిష్యుడికి వాళ్ళందరికీ చెప్పారంట. చెప్పినప్పుడు ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారి వలనగా మగ్దలేని మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి మరియు వారితో ఉన్న ఇతర స్త్రీలను, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడి కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి పరిగెత్తుకుపోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడను. అతడు తిరగదానని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఆ స్త్రీలు మొత్తం కూడా మగ్దలేని మరియయు, యోహన్నాయు, హల్లెలూయా. ప్రియులారా, ఈ స్త్రీల పేర్లు చెప్పండి. చదవమా జలక్ష్మి. అక్కడ పేరు మగ్దలేని మరియయు, యోహన్నాయు. మగ్దలేని మరియా, యోహన్నా, యాకోబు తల్లి అయిన మరియా, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. వీరందరూ వచ్చి చెప్పారు శిష్యులకి. నమ్మరా? పేతురు ఉరికిపోయి సమాధి తొంగి చూస్తే నార బట్టల వస్త్రాలు సమాధిలో ఖాళీగా కట్టబడి ఉన్నాయి, కానీ యేసు ప్రభు వారు లేరు. యేసు ప్రభు వారు లేరు. అప్పుడు మరి వారు చూసి తలవాదాలు చెప్పామా, వారు చూసి ఆ సమాధి వద్ద ఉండి ఏడుస్తున్నారు. మార్కు సువార్త దిగిన మాట చూపిస్తారు. మార్కు సువార్త తీస్తే ఆ మాట చూపిస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం. ఇక్కడ మొత్తం 16వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆమెతో కూడా ఉన్న వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశారు. కానీ ఆమె బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడితేనని వారు విని నమ్మకపోయి. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చారు. సుగంధ పరిమళ ద్రవ్యాలు పూయాలని చెప్పి మరి మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ లూకాసు సువార్తలో యోహన్నా పేరు రాయబడ్డారు, ఇంకో పేరు రాయబడ్డారు, యోహన్నా పేరు రాయబడ్డారు. ఇక్కడేమో సలోమి పేరు రాయబడ్డారు. కాబట్టి మరి ఆదివారం పెద్దల కడలేసి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధికి వచ్చి తిరిగి చూస్తే రాయి బొదిరించబడి ఉన్నది. ఒకరితో ఒకరు చెప్పుకున్నారు కూర్చొని. వారు కనులకు చూసినప్పుడు రాయి బొదిరినట్టుగా చూసి ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువటంగా ధరించుకుని ఒక పడుచువాడు గురువైపున కూర్చుంటా చూసి మిగుల కలవరపడింది.
మగ్దలేని మరియా, యోహన్నా, సలోమి, మరి యాకోబు తల్లి అయిన మరియా సుగంధ పరిమళ ద్రవ్యాలు తీసుకుని యేసయ్యకు పూసి ఆరాధించి మహిమ పరుద్దామని చెప్పొస్తే అక్కడ యేసయ్య లేడు. అక్కడ యేసయ్య లేడు. తిరిగి లేచాడు. వారు విగ్రహాన్ని పూజ చేద్దామని వస్తే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి కాబట్టి విగ్రహంగా అక్కడ లేదు. స్తోత్రం, హల్లెలూయా. సమాధిలో లేచాడు. అక్కడ పడుచువాడని ఒక దేవదూతను చూశారు. తెల్లని వస్త్రాలు ధరించుకొని దగ్గర ధరించుకున్న దేవదూతను చూసి వారు ఆ యొక్క తెల్లని నిరుడని ధరించుకుని ఉన్నాడు ఆ పడుచువాడు. అతను చూసి కూర్చుని చూసి మిగుల కలవరపడింది. మిగుల కలవరపడ్డాడు. కలవరదాని మాటలు చెప్పారు. మిగుల కలవరపడ్డాడు. కలవరపాట అంటే ఏంటంటే బిఏ గారు కలవరపాట కలవరపడి కొండల వైపు నా కన్నులెత్తుదునా, కలవరపడి కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, నీవు నా కొండగా నీవే నా కొండగా, నీవు నా కొండగా నీవే నా కొండగా, యేసయ్యా 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 నీకు విభ్రాంతులు ఉన్నారు, ఆశ్చర్యపోయారు. కలవరపాటు ఎందుకు కలవరపాటు వచ్చింది? ఎందుకు కలవరపాటు వచ్చింది? యేసు ప్రభు అక్కడ లేరు. నా యేసయ్యను తీసుకెళ్ళారు, నా యేసయ్యను తీసుకెళ్ళారు, నా యేసయ్యను తీసుకెళ్ళారని చెప్పి గుండెలో బాదుకుని కలవరపడి వాళ్ళు తలకాయ నేలకేసి కళ్ళల్లో నీళ్లు కుక్కుకుంటూ కుల్లి కుల్లి ఏడుస్తున్నారు. ఆ పడుచువాడు చూసి అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఇక్కడ లేచి ఉన్నాడు, లేచి ఉన్నాడు. సహోదరుడు, దేవుని ఎదుగుతున్నావా? యేసు ప్రభు వారి కోసం ఎదురు చూస్తున్నావా? నీ హృదయ వాంఛను నెరవేర్చి మెరుగుతో నింపువాడు ఆయనే. ఆత్మస్వరూపైన దేవుడు ఎదుగుతున్నట్లయితే నీతో మాట్లాడే దేవుడు ఆయన, సజీవుడైన దేవుడు ఆయన. ఆ మాటలు అన్నప్పుడంట వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోకి వెళుతున్నాడని ఆయన మీతో చెప్పినట్టుగా అక్కడ మీరు ఆయన చూతురని ఆయన శిష్యులతో పేదలతో చెప్పుడారు. స్తోత్రం, హల్లెలూయా. గలిలయకు వస్తాడు ఆయన, మీరు వెళ్ళి శిష్యులతో చెప్పండి, పేతులతో చెప్పండి అని చెప్పి దూరం చెప్తున్నాడు. ఇక్కడ లూకా సువార్తలోనేమో వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు శిష్యులు నమ్మలేదు. పేతురు ఉరిగిపోయి సమాజం తిరిగి చూసి ఆశ్చర్యపోయారు.
ఆశ్చర్యపోయాడు, విస్మయం పొందాడు. అంటే ఇక్కడ ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెలుగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఫస్ట్ దేవుడు చూసి దేవుడు అంటే లేచిన తర్వాత మగ్దలేని మరియ. ఆ మగ్దలేని మరియలాగా నీవు ఉండాలని చెప్పి ఆశపడుతున్నావా? మగ్దలేని మరియ ఎంత దేవుడు సమర్పించుకుందంటే ఆయన పాదాలని కన్నీరుతో కడిగి, ఆయన పాదాలను అక్షరతో పోసి ఎంతులతో తుడిచింది, కన్నీరు కాచి తన పాపాలని ఒప్పుకుంది. ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువా నేను పాపినయ్యా అని చెప్పి ఆమె ఒప్పుకున్నవంటే ఆమెకు కనపడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా, ఆ మాటలకు వారు మగ్దలేని మధ్య పరవశించిపోయి యేసయ్య కనబడగానే కన్యలు కాలుస్తూ స్తోత్ర గీతాలతో పొంగిపోయి ప్రభువుని ముట్టుకొని ప్రార్థించమని కోరుతాము. ఆమె ఆవిడతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. ఎవరు ఆయనతో ఉన్నవారంటే శిష్యులు. శిష్యులు ఆయనతో ఉన్నవారంటే శిష్యులు. ప్రియులారా, ఎప్పుడైతే ఆ శిష్యులు ఏడుస్తా ఉన్నారో, ఆ శిష్యులు తప్పుపడతా ఉన్నారో, ఆ విషయాన్ని ఎప్పుడైతే ఆ విషయాన్ని ఆ శిష్యులకి 11 మంది చెప్పిందో వారంతా దుఃఖపడి ఏడ్చుచుండగా, ఎవరి కోసం? యేసయ్య కోసం. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, ఈ జగతి
సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. స్తోత్రం హల్లెలూయా. దుఃఖపడేస్తున్నారు శిష్యులు. ఆ యేసయ్యని అనవసరమైన తీర్పు తీర్చి, అన్యాయ తీర్పు తీర్చి ఆ శాస్త్రులు, సద్దుకైలు, పరిసయ్యులు సిలువ వేయించారు అని ఏడుస్తా ఉంటే ఆమె వచ్చి వారికి ఆ సంగతి తెలియజేస్తే ఆమెను బ్రతికి ఉన్నాడనియో ఆమె కనబడిననియో వారు విని నమ్మలేకపోయిరి. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. యేసయ్య అన్నాడు ఆ మాట. తోమాతో అన్నాడు, తోమా నేను నా శిష్యులకి తెల్లగా కనపెడితే సమాధానం కలుగునుగా అని మాట్లాడితే నువ్వు అన్నావు నేను ఆయన చేతి గాయాల్లో ఏలుబెట్టి చూడాలి, డొక్కలో ఏలుబెట్టి చూడాలి, వల్లెం డొక్కలో, అప్పుడు నమ్ముతున్నాడు. సమాధానం కలిగి ఉండు. చూచి నమ్మిన వారి కంటే చూడగలిగిన వారు ధన్యులు. స్తోత్రం హల్లెలూయా అన్నప్పుడు తోమా దుఃఖపడ్డాడు. ఎవరి తోమా? భారతదేశానికి బైబిల్ గ్రంథాన్ని తీసుకొచ్చి సువార్త పఠింపజేసిన ప్రధానమైన శిష్యుడు. కేరళ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో సువార్త పూర్తిగా వైజాగ్యపడి మారారంటే ఆయన వచ్చి సువార్త పండితపడ్డారు. స్తోత్రం హల్లెలూయా. బ్రాహ్మణులు మారారు. వాళ్ళే చర్చలు కట్టారు, వాళ్ళే సేవకులు అయ్యారు, వాళ్ళే ఆయన శిష్యులు అయ్యారు. పెద్ద పెద్ద చర్చలు కట్టి సువార్త పరిచర్య చేస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి తోమాతో అన్నప్పుడు చూడండి అక్కడ. మరి ఇక లోక సువార్తకు వద్దాం రండి పక్కన. ఆ తరువాత వారిలో ఇద్దరు పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా, ఇక అక్కడ చూడండి. ఆ తరువాత వారిలో ఇద్దరు పల్లెటూరికి బయలుదేరి వెళ్ళుచున్నాడు. ఇక్కడ 11వ వచనం చూస్తున్నాను. ఇదిగో ఆగ్రమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అని గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండేది. వారు సంభాషించు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. స్తోత్రం హల్లెలూయా. మీరు ఎక్కడ కూర్చున్నా కానీ, ఎక్కడ కూడుకున్నా కానీ యేసయ్య మాటలు మాట్లాడుకోండి కానీ లోకపు ముచ్చట్లు, ముసల్మాన్ ముచ్చట్లు చెప్పుకోవాలి. యేసయ్య మాటలు చెప్పుకుంటే యేసయ్య వచ్చి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామాన్ని స్మరిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పి మాట్లాడతాను. స్తోత్రం హల్లెలూయా. అంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకుంటామంటే యేసు ప్రభు వారు వచ్చి వారితో కూడా నడుస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారి సంగతులకి తెలియదు. ఆ ఊరి పేరు ఏంటంటే ఎమ్మాయి గ్రామం. ఆ ఎమ్మాయి గ్రామానికి వాళ్ళు వెళ్తున్నారు. యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి వెళ్తా ఉంటే ఉదయం పూటనే యేసు ప్రభు లేచాడు. లేచిన తర్వాత అందరూ చెప్పుకున్న తర్వాత ఆయన మరి ఇక్కడ గలిలయలో కనపడ్డాడు, మగ్దలేనే మరియ కనపడ్డాడు. మరి ఇట్లా మాటలు ఆశ్చర్యకరంగా చెప్పుకుంటే వీళ్ళు కూడా వీళ్ళిద్దరు ఆ మాటలు చెప్పుకుంటూ నడుస్తున్నారు. రే ఆ యేసయ్యని అనవసరంగా సిలువ వేశారా, ఈ శాస్త్రులు పరిచయం తప్పుడు తీర్పుల నుంచి మరి పొద్దు పిల్లలకి అప్పగిస్తే కొడాదెబ్బలు కొట్టినా కానీ వాళ్ళకి కక్ష తీరలేదురా, సిలువకి అప్పగించారా, ఆయన చెప్పినట్టుగానే 3 రోజులు వేశారా అని వాళ్ళు చెప్పుకుంటా ఉంటే ఆయనే వారితో కూడా నడుచుకుంటూ వచ్చి మరి చూడండి ఇక్కడ, అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మోయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. చెప్పలేకపోతున్నారు. ఏం చెప్పానయ్యా, ఏం చెప్పమంటావయ్యా, ఏం చెప్పానయ్యా
ఏం చెప్పమంటావయ్యా? మా కోడలు ప్రార్థనకే పోతుందయ్యా, ప్రార్థన పోతుంటేనే బండి గురించి కింద పెడితే వెనక వాళ్ళు లారీసి తిరిగితే కాలు నుజ్జు అయిందయ్యా, కాలు తీసేయాలన్నారయ్యా, ఏం చెప్పానయ్యా? చూడండి అంత దుఃఖకరంగా చేసుకోవాలి. ఏం చెప్పానయ్యా? వేదాంతం నుంచి మాలేసుకొని మాల చేద్దామంటే కుదరలు పోతామంటే అనవసరం డ్రైవర్ కాడికి వచ్చాక లారీ కూడా వచ్చి కొడితే ఇద్దరు చచ్చిపోయారయ్యా. ఏం చెప్పానయ్యా? ఏం చెప్పాను? వీళ్ళు దుఃఖముఖులయ్యారు. ఏం చెప్పామయ్యా? నా యేసు ప్రభు వారిని వాళ్ళు సెలవ వేస్తే, కొడాలతో కొడితే, ముళ్ళ కిరీట పెడితే, పిడిగుద్దులు గుడితే, గుద్దితే, ముఖాన్ని ఉమ్మి వేస్తే, వీపు దున్నబడితే, భుజాలు రక్తం కాదు, చేతులు కాళ్ళు రక్తం కాదు, మగవంత రక్తం కాదు, యెరూషలేము వీధుల్లో చెరువు మోసుకుంటూ ఈడ్చుకుంటూ పోయి గొలగొల్ల పెట్టి దొంగలతో పాటు ఆయన సిలువ వేస్తే, కాళ్ళల్లో చేతుల్లో 3 మేకులు కొట్టి డొక్కలో బల్లెంతో పొడిచి చంపివేశారయ్యా. ఏం చెప్పి నా ప్రభువుని ఆయన శిష్యులందరూ వచ్చి అడిగితే, సమాధిలో పెట్టామయ్యా, పెట్టేసి ఆ యొక్క నారవస్త్రాలతో చుట్టి బండ దొర్లించి తాళం వేసి కాపలా పెట్టారయ్యా ఆ యొక్క యూదులు. కానీ ఈరోజు తెల్లవారుజామున నా యేసు ప్రభు వారు ఆ సమాధిలో లేరయ్యా, తిరిగి లేచాడయ్యా. ఏం చెప్పాము? ఆ యొక్క ఆశ్చర్య కార్యాల గురించి ఏం చెప్పాము అని దుఃఖముఖులై ఏడ్చుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో ఉన్న బిడ్డలుగా విశ్వాసంతో మాట్లాడుతూ ఉంటే ఆయన కూడా వారితో ఉండి ఏడుస్తున్నాడు. మనుషుల్లాగా ఆయన కూడా వచ్చి వాళ్ళతో ఉండి ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే మరి వాళ్ళు గుర్తుపట్టలేదు. అప్పుడు వారిలో క్లయోఫా అని వాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒకడవే ఎరుగుదవా అని ఆయనను అడిగాను. ఏమండి, 2 వ్యక్తులు అమ్మాయి గ్రామం వెళ్తున్నారు. వాళ్ళలో ఒకరి పేరు ఏం పేరంటే క్లయోఫా. వాళ్ళిద్దరు పేరు, ఒక అతని పేరు ఏం పేరమ్మా? క్లయోఫా. పేరు బాగుంది, పెట్టుకోండి. ఇద్దరు పేరు పెట్టుకుని నేను అర్థం కాలేదు. యేసు ప్రభుతో పాటు మండుచున్న వ్యక్తి, పరిశుద్ధాత్మ అగ్నితో మండుతున్న వ్యక్తి, దుఃఖముఖులైన వ్యక్తి, యేసయ్యను స్వయంగా పక్కన నడిపిస్తా ఉంటే మాట్లాడుకుంటూ ఫ్రెండ్స్ లాగా వెళ్ళిన వ్యక్తి క్లయోఫా. వారిలో అతని పేరు క్లయోఫా. అప్పుడు యెరూషలేములో బస చేయుతుంది. ఈ దినములో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చి ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయైన స్తోత్రము హల్లెలూయా. నజరేయుడైన యేసు క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్తయై ఉన్నాడు. స్తోత్రము హల్లెలూయా. క్రియా వాక్యము. క్రియ అంటే పని. వాక్యం అంటే బైబిల్ యొక్క గ్రంథంలో ఉన్న మాటల్ని చెప్పుకోవడం. అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, దావీదు గురించి, యోనా గురించి, ఏలియా గురించి, ఎలీషా గురించి, ఎస్తేరు గురించి పాత నిబంధన గ్రంథం మొత్తం తర్కించి మాట్లాడిన వ్యక్తి ఆ యేసయ్య. స్తోత్రం హల్లెలూయా. కొండ మీద ప్రసంగంలో మాట్లాడాడు. ఆ నవధన్యతల గురించి మాట్లాడాలంటే మతి పోయింది శాస్త్రులకు, పరిస్థితులకి, సద్దులకి. చదవది 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆ కొండ మీద ప్రసంగంలో మాటలు మరి నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు కాదు, బైబిల్లో నవరత్నాలు. ఆత్మ విషయమే దీవైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. స్తోత్రము హల్లెలూయా. ఆత్మ విషయంలో ధీరత్వం కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. చదువు. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుతు. స్తోత్రము హల్లెలూయా. నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవు. సాత్వికులు ధన్యులు,
వారు భూలోకము స్వతంత్రించుకుంది. స్తోత్రం, హల్లెలూయా. మన ముఖ్యమంత్రి వచ్చి అంటాడు, మన రాష్ట్రంలో రానున్న కాలంలో ముసలోళ్ళకి ఎక్కువైపోతారు, కుర్రోళ్ళు లేరు, మీరు పిల్లల కానండి, ముగ్గురిని నలుగురు కానండి, యూత్ జనరేషన్ లేదు, పరిపాలించవలు కావాలంటే, భూమిని నింపాలంటే, రాజ్యం పరిపాలించబడాలంటే యవనస్తులు కావాలి, కాబట్టి ముగ్గురిని నలుగురిని కనమని చెప్పి అంటున్నాను. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో అమెరికా కానీ, రష్యా కానీ, మరి కెనడా కానీ, బ్రిటన్ కానీ, ఈ దేశాల్లో కత్తెరలు వేశారు. ఏం చేశారమ్మా? కత్తెరలు వేశారు. ఒకళ్ళే కన్నా ఆ పెద్దవాళ్ళు మొత్తం ముసలోళ్ళు. ఇక కుర్రోళ్ళు లేరు. భారతదేశం నుంచి యువ సంపద అమెరికా కానీ, బ్రిటన్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి వచ్చింది. ముసలోళ్ళు అయిపోయారు. కూడా బస్సు నడుపుకోలేడు, యంత్రం నడుపుకోలేడు, కంప్యూటర్ నడుపుకోలేడు, పని చేసేవాడు లేడు. ఇక్కడ నుంచే దుబాయ్ పోయినా, కువైట్ పోయినా, మరి మయన్మార్ పోయినా, మరి ఐర్లాండ్ పోయినా, ఇక్కడ నుంచి పోయి పని చేసే పరిస్థితి వచ్చింది. నాకు ఎక్కడ నేను కూర్చొని కింద మాట్లాడుకుంటే అన్నది ఏముందయ్యా, ఇంకా మాకు మోకాళ్ళు ఎప్పుడు నడవడం వచ్చింది, ఎవరైనా వండి పెడితే బాగా తిన్నామని పాలనకు వచ్చిన చూడండి, చేసే ఓపిక కూడా లేకపోయింది అని చెప్పి నిజమే. ఎందుకంటే వృద్ధాప్యంలో మిమ్మల్ని ఆదరించడం కోసం మీ పుత్ర సంతానం కావాలి, మీ మనవులు మనవరాంతులు కావాలి, మీ కుమారులు కావాలి. మరి వాళ్ళు ముసలు అయితే తల్లికి చేస్తారు, పిల్లకి చేస్తారు. తండ్రి ముసలమ్మైంది, పిల్ల ముసలమ్మైంది. ఎవరు చేసి పెడతారు? ఇప్పుడు ఒక తండ్రికి ఎదురు కుమారులు ఉన్నారండి, పెద్దవాడు ముసలుడు, రెండోవాడు ముసలుడు, మూడోవాడు ముసలుడు, నాలుగోవాడు ముసలుడు, ఐదోవాడు ముసలుడు, ఆడోవాడు చిన్నవాడు, వాడు కొంత కుర్రోడుగా ఉన్నాడు, వాడు కూడా ఇప్పుడు వాడు కూడా నీతిమంతుడు. ఒకసారి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ శాస్త్రం పరిచయం అంటారు, ప్రభుని శోధించాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడు మత్తయి సువార్త చెల్లి 22:30 వచ్చిన తీరా. మత్తయి సువార్త 22:30 పునరుద్ధానమందు ఎవరినో పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడు, వారు పరలోకమందున్న దూతల వలె మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతుల దేవుడు కాదని వారితో చెప్పు. దేవుడిని విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. సద్దుకైలు నోరు మోయించని వారి సద్దుకైలు విని కూడి వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారంటే, యేసుప్రభు క్వశ్చన్ వేశారు. యేసుప్రభు ఒక అమ్మాయి ఉంది, అమ్మస్తురాలు, పెళ్లి చేసుకుంది, భర్త చనిపోయాడు, వాళ్ళు 7 అన్నదమ్ములు. ఇక మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆయన రెండో వాడు కూడా చేసుకున్నాడు, వాడు చనిపోయాడు. మూడో వాడు చేసుకున్నాడు, వాడు చనిపోయాడు. 4, 5, 6 మొత్తం చనిపోయాడు, 7 చచ్చిపోయారు. ఆ అమ్మాయి అప్పటికే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోతే పల్లవ డాక్టర్ ఎవరికి భార్య అని క్వశ్చన్ వేస్తారు. పైన ఉన్న మాట ఎవరికి భార్య అని చెప్పి క్వశ్చన్ వేశారు. క్వశ్చన్ వేసినప్పుడు యేసు ప్రభువు ఈ ఆన్సర్ ఇచ్చిండు. ఏమన్నా ఆన్సర్ ఇచ్చిండు? 30వ వచనంలో పునరుద్ధానమందు ఎవరిని పెళ్లి చేసుకున్న, స్తోత్రం, హల్లెలూయా. పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు. దేవదూతల వలె శరీరాన్ని ధరించుకుని దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అప్పుడు మర్చిపోయిపోయారు. సామాన్యుడు కాదు మనిషి అనుకుంటున్నాము. ఆ వడ్లవారి కుమారుడు, యేసేపు కుమారుడు, మరియమ్మ కుమారుడు అనుకున్నాం, నజరేతు అనుకున్నాం. కాదురా నాయన, దివ్య జ్ఞానం ఉందిరా నాయన, మామూలుడు కాదురా అని చెప్పి లెంపలేసుకున్నారు. కాబట్టి పునరుద్ధానం అన్నట అందరూ చనిపోయి పార్టీ పక్కన పెడితే ఆయన 2వ రాకడకు వచ్చినప్పుడు అందరూ లెగుస్తారంట, మణిమా శరీరం ధరించుకోండి.
గొర్రెల వలె మేకల వలె ఏర్పరిస్తే మరి గొర్రెలేమో యేసు రాజ్యంలోకి వెళ్ళిపోతాయి, మేకలేమో నరకానికి చేర్చబడతాయి. కాబట్టి అవి పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడు. అప్పుడు ఆడవారు లేదు, మగవారు, నో సెక్స్. ఆడ లేదు, మగ లేదు, అందరూ సమానం. కాబట్టి ప్రభు వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. పునరుద్ధానమందు మరి పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇవ్వబడు. నా పిల్లల వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. మరి ఈ ఎంఐ గ్రామానికి వచ్చినప్పుడు ప్రభుతో మాట్లాడుతూ క్లేఫ్ అనేవాడు మరి ఆ మాటల గురించి వింటున్నాడు. ఇక్కడ అన్నప్పుడు ఆయన మరి క్రియలలోను వాక్యములోను శక్తి గలవాడే ప్రభుత్వం మన ప్రధాన యాజకులను అధికారులు ఆయనను ఎలాగో మరణశిక్ష అప్పగించి శిలువ వేయించు నీకు తెలియదా? యేసు ప్రభు వారి గురించి మేము చెప్పుకున్నాం. ఆయన ఈ శాస్త్రులు పరిసయ్యులు ప్రజలు ఆయన అన్యాయంగా తీర్పు తెచ్చి శిలువ వేశాడు, నీకు తెలియదా అని చెప్పి అడిగాడు. అడిగితే చదువు, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతును జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికేవాడిని చెప్పని మాతో చెప్పి మాకు విస్మయం కలిగజేసే స్తోత్రం. హల్లెలూయా. ఆ అమ్మాయి మగ్దలేని మరియా, యాకోబు తెలియని మరియా, యోహానా, సుసన్న వీళ్ళందరూ పోయి చూశారయ్యా. పేతురు కూడా పోయి చూశాడు. ఒట్టి బట్టలే ఉన్నాయి, నార బట్టలే, మేము విస్మయం అందామని చెప్పి ఆ సంగతులు లేచిన ఆయనతో చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? లేచిన ఆయనతో చెప్తున్నారు. సమాధికి లేచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధికి లేచిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, క్షమించుము నన్ను జయ యేసు, క్షమించుము నన్ను జయ యేసు, అమరుడివి జయ యేసు, అమరుడివి జయ యేసు, జయ యేసు, జయ యేసు, సమాధికి వెళుతున్న యేసు గురించి మాట్లాడుతున్నాం. విస్మయం అందాం, విస్మయం అందాం. విస్మయం అంటే ఇస్రాయేలా? ఆశ్చర్యపడ్డాం, ఆశ్చర్యపోయి 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 ఆశ్చర్యంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. నోట్తో ఏర్పడిన వాక్యం ఆశ్చర్యంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, విస్మయంగా ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా చూడండి, మాతో కూడా ఉన్న వాళ్ళు కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొని కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పి. స్తోత్రం. హల్లెలూయా. అందుకాయన అవివేకులారా, అఖిల్ అవివేకి అఖిల్ అఖిల్ అవివేకులారా. అవివేకి అంటే వివేకము లేనివాడు. వివేకం ఏది మంచో ఏది చెడో తెలియచావన్నా దరిద్రులా, దరిద్రులా.
కుడి చేతితో తినాలి, ఎడ చేతితో తినాలి తెలియదా? అవివేకి. అవివేక్ అంటే వివేక అదే అర్థం ఎక్కువ అర్థం చెప్పలేదు. కుడి చేతితో తినాలా, ఎడ చేతితో తినాలా తెలుచాలా? అవివేకి. జ్ఞానం లేదా? జ్ఞానం లేదా? ఆ మాట అని అంటాడు, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా. మందమతి అంటే ఏందమ్మా? నడుపులేదమ్మా, ఒళ్ళు కందిద్దాం వచ్చే ప్రతి మా భాగ్యం లాగా, ఒళ్ళు కందిద్దాం వచ్చే ప్రతి మా భాగ్యం లాగా మందమతి పని చేయమంట శాస్త్రాలు. మందమతి మందమతి చెప్పిన మాట గుర్తుండదు, ఒళ్ళు వంచదు, ఒళ్ళు వంచదు. మందమతి మాట గుర్తుండదు, ఒళ్ళు వంచదు. కాబట్టి అవివేకులారా, ఆ యేసు నీతో మాట్లాడుతున్నాడు, గ్రహించు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు, గ్రహించు. మందమతులారా, అర్థం కావట్లేదా? ఎన్నాళ్ళు ప్రభువు దూరంగా ఉండే, రక్షణ లేకుండా, మారుమనసు లేకుండా, పాప క్షమాపణంగా, బాప్తిసం పొందకుండా ఉంటారు. ఆలోచించి మాట్లాడు, ఆలోచించి మాట్లాడు. చూడండి, అక్కడ క్రీస్తు ఎలాగ శ్రమపడి తమ శ్రమలో ప్రవేశించ అగత్యము కాదని వారితో చెప్పి మోషే సమస్త భక్తులు మొదలుకొని లేఖనంలో జరుగుతున్న వచన భావం వారికి తెలిపారు. స్తోత్రం, హల్లెలూయా. అది మోషే ఏం చెప్పాడు? ఒక మాట చూపించి ముందుకు వస్తాను. ఆది కాండము 42వ అధ్యాయం. ఆది కాండము 42వ అధ్యాయం 11. మేమందరము ఒక మనుషుని కుమారులు, మేము యథార్థవంతులమే కానీ మీ దాసులమే. ఒక్క నిమిషం 49 చూడండి, 11 ద్రాక్షవల్లికి తన గాడులను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడులను కట్టి, ద్రాక్షరసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రమును ఉతుకును. స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపం నుండి విమోచించిన మాట మోషే ద్వారా ముందుగానే రాయబడిన మాట. స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తము ఈ ప్రతి పాపము కడుగు, అందుకోసం ఆయన రక్తాన్ని చెల్లించాడు. మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు గూర్చి ఆయన మాట్లాడారు. చూడండి, ఇంతలో తాము వెళుతున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంటున్నది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసిరి. స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే పొద్దుగుంకింది, మీరు ఆ పాఠశాలలాగా ఉన్నారు, చాలా దూరం బయటకున్నారు, మా ఊరు వచ్చింది, మేము ఇంటికి పోతున్నాం, దయచేసి రాత్రి పూట ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈ ఎడారిలో పాములు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి, జాగ్రత్త, దయచేసి మాతో వచ్చి మా ఇంట్లో వెళ్ళి సొత్తు నిపుణులు అని చెప్పి బతిలాడుతూ ప్రభు వారు అన్నాడు. చూడండి, ఇక్కడ మరి వారు సాయంకాలం కాబట్టి బతుకుంది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేసి కనుక ఆయన వారితో లోపలికి వెళ్ళాను. స్తోత్రం, హల్లెలూయా. లోపలికి వెళ్ళాను. మరి నీకు ప్రభుని ఆహ్వానిస్తున్నావా? వాళ్ళైతే ఇద్దరు అమ్మాయి గ్రామం వెళుతూ, వాళ్ళలో ఒక పేరు ఏ పేరా? క్లయోఫా. అయా మా ఇంటికి రాయ్యా అని చెప్పి ఆహ్వానించాడు యేసు ప్రభు. మరి నీవు నీ హృదయంలోకి ప్రభుత్వం రమ్మని చెప్పి ఈ పునరుద్ధాన దినం రోజున, ఈస్టర్ పండుగ రోజున ఆహ్వానిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ప్రభా, ఆ అమ్మాయి గ్రామస్తులు క్లయోఫా ఇంకొక అతను కలిసి ఆహ్వానిస్తే వారితో కలిసి వెళ్ళి నాయన రొట్టె ద్రాక్షాన్ని పెంచిన ఆయన వారితో భుజించారు ప్రభా. ఈ యొక్క పునరుద్ధాన దినం రోజున మేము రొట్టె ద్రాక్షతో పట్టుకున్నాం ప్రభా. మీరు మాతో కూడా లోనికి వచ్చి, మా మందిరంలోనికి వచ్చి, మా విద్యార్థులకు వచ్చి మాతో భుజించమని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? స్తోత్రం, హల్లెలూయా. వారి ప్రార్థన విని
వారితో కలిసి ఆ గృహంలో ప్రవేశించి ఆయన బల్ల ఆరాధన చేశారు, రొట్టె ద్రాక్షరసాన్ని పంచిపెట్టారు. మరి నీ ప్రార్థన విని నీ హృదయంలోనికి నీ మందిరంలోకి యేసయ్య రావద్దా? రావాలా వద్దా?